పల్లవి టీవీ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు బొనిగల సోల్మన్. నేను మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్, గిఫ్ట్ సిటీ డిస్ట్రిబ్యూటర్ని. ఈరోజు మన ఎపిసోడ్లో గోల్డ్ సుమారుగా ఇప్పుడు 10 గ్రాములు 1,55,000 అలా ఉంది. భవిష్యత్తులో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయా తగ్గుతాయా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లేదా అన్నది మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, లాస్ట్ 1 yearలో గోల్డ్ అరౌండ్ 57-60% పెరిగింది. గత 2-3 ఏళ్ల నుంచి గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, చైనా బ్యాంక్ కావచ్చు, అమెరికన్ బ్యాంక్స్ కావచ్చు, ప్రపంచ దేశాల బ్యాంక్స్ గోల్డ్ని కొనటం మొదలుపెట్టాయి అనూహ్యంగా. ఎందుకు పెట్టాయంటే ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇంతకుముందు ప్యూర్గా డాలర్స్ లేదా యూరోలు, జపాన్ కరెన్సీ ఇలా పెట్టుకునేవాళ్ళు, ఎక్కువ డాలర్స్లో పెట్టుకునేవాళ్ళు. అయితే ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు రష్యా డాలర్స్ మీద, విదేశీ మారక విలువల మీద అమెరికా శాంక్షన్స్ విధించింది. అంటే రష్యా డాలర్స్ని వాళ్ళు వాడుకోకుండా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ విధించారు. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఏమైందంటే ప్యూర్గా డాలర్స్ మాత్రమే మనం విదేశీ మారక ద్రవ్యం కింద పెట్టుకుంటే ఇబ్బంది వస్తుందని గోల్డ్ని కూడా అక్యుములేట్ చేయడం మొదలుపెట్టాయి. సో లాస్ట్ 2 to 3 years నుంచి అనూహ్యంగా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనటం మొదలుపెట్టాయి. దీనివల్ల ఏమైంది, గోల్డ్ రేట్స్ ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటుందో రేట్స్ పెరుగుతాయి. ఇప్పుడు గోల్డ్ సప్లై తక్కువ అంటే ప్రెషియస్ మెటల్ గోల్డ్ తయారు చేయడం అంత ఈజీ కాదు. సో కొనేవాళ్ళు బ్యాంక్స్ టన్నుల కొద్దీ కొంటాయి కాబట్టి గోల్డ్ రేట్స్ పెరిగింది. లాస్ట్ 1 yearలో 60% పెరిగింది గోల్డ్ రేట్. మరి యాక్చువల్గా అయితే ఒక సందర్భంలో గోల్డ్ 1,80,000 10 గ్రాములు కూడా 1,80,000 కూడా వెళ్ళి మళ్ళీ ప్రాఫిట్ అంటే ఎవరికైతే బాగా లాభం వచ్చిందో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయడానికి అమ్మకానికి పెట్టినప్పుడు అప్పుడు సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ 1,54,000 దగ్గర ఇప్పుడు ఉంది. మరి భవిష్యత్తులో గోల్డ్ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా అంటే షార్ట్ పీరియడ్లో మీకు గోల్డ్ అనేది వాలటిలిటీ ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్ ఈక్విటీస్ అంత వాలటిలిటీ లేకపోయినా ఒక 5 to 8% ఎయిదర్ ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. అంటే జనరల్గా ఏమిటంటే యుద్ధాలు ఉన్నప్పుడు గోల్డ్ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్ని కొంటూ ఉంటారు. కానీ మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు, కానీ ఇక్కడ యుద్ధం ఉండి కూడా క్రూడ్ ఆయిల్ పెరిగింది అనుకోండి, డాలర్ డిమాండ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ గోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి రకరకాల పారామీటర్స్ ఉంటాయి. అలాగే యుఎస్లో వడ్డీ రేట్లు పెరిగితే, అంటే గోల్డ్ మనకి రెగ్యులర్గా వడ్డీ రాదు కాబట్టి గోల్డ్ నుంచి అప్పుడు గోల్డ్ రేట్ తగ్గుతుంది. అప్పుడు మనకి యుఎస్ బాండ్స్ ఈల్డ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే షార్ట్ పీరియడ్లో గోల్డ్ -5 to 8% ఉండొచ్చు, +5 to 8% ఉండొచ్చు. కానీ ఎవరైతే మోర్ దాన్ 3 years ఉంటారో, మోర్ దాన్ 2 years అట్లీస్ట్ ఉంటారో గోల్డ్ బుల్లిష్. అంటే ఇన్ఫ్లేషన్ దాటి వచ్చి, ఇన్ఫ్లేషన్ ఇప్పుడు మనకి 5 to 6% ఉందనుకోండి, ఒక 8 to 9% రిటర్న్స్ గోల్డ్లో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ దాటి ఎప్పుడు కూడా గోల్డ్ అనేది ఇన్ఫ్లేషన్కి ఎడ్జింగ్ కోసం మనం వాడతాం. అంటే ఇన్ఫ్లేషన్ దాటి ఎక్కువ రిటర్న్స్ రావాలి సేఫ్ కంటే గోల్డ్. అంటే దీర్ఘకాలం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, 3 ఏళ్ల పైన ఇన్వెస్ట్ చేసుకుంటే గోల్డ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్. షార్ట్ పీరియడ్లో గోల్డ్ ఏమవుతుంది, డిమాండ్ అండ్ సప్లైని బట్టి అయితే ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. అంటే డాలర్ డిమాండ్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, రకరకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు వరకు గోల్డ్ మీరు ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీరు ఫిజికల్గా కొనుక్కుంటారా మీ ఇష్టం. ఫిజికల్గా అంటే ఇప్పుడు మనకి 15% సెస్ వేశారు, రేట్స్ ఇండియా రేట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. లేదు మీకు ఇంట్లో శుభకార్యం ఉంది తప్పదు అంటే కొనుక్కోండి. లేదంటే మీరు ఈటీఎఫ్ల ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా. అయితే లాంగ్ టర్మ్లో మాత్రం గోల్డ్ బుల్లిష్గా ఉంటుంది, షార్ట్ పీరియడ్లో మాత్రం మీకు వాలటిలిటీ ఉంటుంది. అయితే ఎంత పర్సంటేజ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే మీ దగ్గర 100 రూపీస్ ఉంటే ఒక 10% గోల్డ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మొత్తం గోల్డ్లో మన ఫైనాన్షియల్ సూత్రం ప్రిన్సిపల్ ఏంటంటే ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. అంటే మొత్తం డబ్బులు ఈక్విటీస్లో పెట్టకూడదు, మొత్తం డబ్బులు డెట్లో పెడితే మీకు ఇన్ఫ్లేషన్ దాటి
పెద్దగా రిటర్న్స్ రావు. మొత్తం డబ్బులు గోల్డ్ వద్దు. అలాగే మొత్తం డబ్బులు సిల్వర్ వద్దు. అంటే గోల్డ్ 10% వరకు మీరు అక్యుములేట్ పెట్టుకోవచ్చు. ఒక 3-5% సిల్వర్ కూడా సిల్వర్ కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది కాబట్టి సోలార్‌లో గానీ, ఈవీస్‌లో గానీ వాడుతున్నారు కాబట్టి సిల్వర్‌కి కూడా ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది కాబట్టి కొంతవరకు సిల్వర్ కూడా మీకు పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ పెరిగున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి గోల్డ్ అండ్ సిల్వర్‌లో. సో మీరు ఎంత పర్సెంటేజ్ మీరు పెట్టుకోవచ్చంటే ఒక 10-12% మీ దగ్గర ఉన్న డబ్బుల్లో పెట్టుకోవచ్చు. మీ యొక్క రిస్క్‌ని బట్టి అంటే మీరు ఎంత కాలానికి డబ్బు అవసరం అన్న దాన్ని బట్టి కూడా మీరు ఇన్వెస్ట్ చేసేయటం ఇంపార్టెంటు. షార్ట్ పీరియడ్‌లోనే మీకు డబ్బు అవసరం ఉందనుకోండి, ఒక 6 మంత్స్ లోపే మీరు ఈక్విటీసు, గోల్డ్ ఇట్లాంటివి అంత సూటబుల్ కాదు. డెట్టే మీకు సూటబుల్. అంటే ఎఫ్‌డీలు గానీ, ఫిక్స్డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్ అలాంటివి సూటబుల్. అదే లాంగ్ పీరియడ్ అనుకోండి, ఒక మోర్ దాన్ 2-3 ఇయర్స్ ఉంటే ఈక్విటీస్ రావచ్చు, గోల్డ్ రావచ్చు అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్. అంటే ఇవి అన్ని కాంబినేషన్‌లో మీరు దేనికి ఎంత పర్సెంటేజ్ కేటాయించాలనేది మనకి అవగాహన లేకపోతే మల్టీ అసెట్ ఫండ్స్ అని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్‌లో. మల్టీ అసెట్ ఫండ్స్‌లో ఏం చేస్తారంటే మీకు ఈక్విటీస్‌లో మీకు ఎక్స్‌పోజర్ ఉంటుంది. డెట్‌లో ఉంటుంది. అంటే బాండ్స్‌లో ఉంటుంది. గోల్డ్‌లో ఉంటుంది. సిల్వర్‌లో ఉంటుంది. పైగా రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్. అంటే ఈ మధ్య కమర్షియల్‌గా వాళ్ళు కమర్షియల్ ప్లేసెస్‌లో నుంచి రెంట్ వచ్చేలాగా రీట్స్ అంటారు. ఇవి కూడా సెబీ రిజిస్టర్డే. రీట్స్ అండ్ ఇన్విట్స్ అంటే రియల్ ఎస్టేట్‌లో కూడా మీకు ఎక్స్‌పోజర్ ఇస్తారు. మల్టీ అసెట్ ఫండ్స్ ద్వారా మీరు తీసుకుంటే ఏ పోర్షన్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది వాళ్ళు అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు ప్రతి అసెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోజర్ తీసుకోవచ్చు. అంటే బయట రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోజర్ తీసుకోవాలంటే మీకు లక్షల్లో మనీ కావాలి. 20,00,000, 30,00,000, 50,00,000 అలా. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోజర్ తీసుకోవాలంటే స్మాల్ అమౌంట్ 500తో కూడా మీరు రీట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇన్విట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, గోల్డ్‌లో చేసుకోవచ్చు, సిల్వర్‌లో చేసుకోవచ్చు, పైగా ఈక్విటీస్‌లో చేసుకోవచ్చు. మళ్ళీ ఈక్విటీస్‌లో కూడా ఇండియన్ ఈక్విటీస్‌లో చేసుకోవచ్చు, ఫారిన్ ఈక్విటీస్ అంటే గ్లోబల్ ఈక్విటీస్‌లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో గోల్డ్ లాంగ్ టర్మ్‌లో బుల్లిష్ ఉంటుంది. షార్ట్ పీరియడ్‌లో వోలటిలిటీ ఉంటుంది. గోల్డ్ కూడా మీరు డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచిదే. కానీ మొత్తం 100కి మీ దగ్గర రూ. 100 ఉంటే 100కి 100% గోల్డ్‌లో పెట్టుకోవద్దు. కాకపోతే మీ యొక్క రిస్క్‌ని బట్టి మీకు మిగతా అసెట్స్ అన్నిట్లో ఎక్స్‌పోజర్ ఉండి ఇప్పుడు మీకు గోల్డ్ ఒకటే లేదనుకుంటే మీకు దగ్గర ఉన్న డబ్బులు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.